కొల్లేరుకు వరద ప్రవాహం పెరుగుతూ ఉండటంతో ముంపు ప్రాంత ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దెందులూరు, ఏలూరు రూరల్, ఉంగుటూరు, ఉండి, కైకలూరు ప్రాంత ప్రజలు కష్టాలు పడుతున్నారు. వరద ముంచుకు రావడంతో పునరావాస కేంద్రాలకు తరలి వెళ్తున్నారు లంకవాసులు. కొల్లేరులో ప్రస్తుత పరిస్థితులపై మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున అందిస్తారు. తీసుకొచ్చినటువంటి వరదతో కొల్లేరు పరివాహక ప్రాంత ప్రజలు కొంత ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి. దీనికి భారీ వర్షాలు తోడు కావడంతో ఎటు చూసినప్పటికీ కూడా వరద నీరు కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఎగువన ఉండేటటువంటి పరివాహక ప్రాంతాల్లో ఉండేటటువంటి వరద నీరు రోడ్లను ముంచెత్తడంతో ఇక్కడ పరిస్థితి ఏ రకంగా ఉందనేది మనం చూడొచ్చు. ఇప్పటికీ ఒక్కొక్క అడుగు పెరుగుతూ వరద నీరు క్రమక్రమంగా పెరుగుతోంది. దీంతో ఆ పరివాహక ప్రాంతాల్లో ఉండేటటువంటి ఇళ్లు ముంపు బారిన పడుతున్నాయి. చేపల చెరువులు మునిగిపోతున్నాయి. పంట పొలాలు ఇప్పటికీ నీటిపాలయ్యాయి. దాదాపుగా 10,000 నుంచి 15,000 వరకు పెట్టుబడి పెట్టినటువంటి రైతులందరూ కూడా ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితి. చేపల చెరువుల పైన ఉన్నటువంటి చేపలను అలాగే వాటిని ఇప్పటికీ పట్టుబడి చేయడం లేదా వాటికి బయటికి పోకుండా వలలు కట్టేందుకు కొంతమంది కూలీలు అదే వరద నీటిలో ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో వెళ్లాల్సినటువంటి పరిస్థితి నెలకొంది. కొల్లేరు ప్రవహించేటటువంటి ఎక్కడైతే ఇప్పుడు ఏలూరు రూరల్తో పాటు దెందులూరు, ఉంగుటూరు, అలాగే ఉండి, కైకలూరు నియోజకవర్గాలంతా కూడా కొల్లేరు విస్తరించి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాలు దాదాపుగా ఒక 40 లంక గ్రామాలన్నీ కూడా ఉన్నాయి. ఇప్పటికీ లంక గ్రామాలతో పాటు కొల్లేరు పరివాహక ప్రాంతాలకు సంబంధించి ఆ కొల్లేరును ఆనుకుని ఉండేటటువంటి ఒక 30 గ్రామాల్లోకి కూడా ఇప్పటికే నీరు చేరుతోంది. దెందులూరు అలాగే ఏలూరు రూరల్ పరిధిలోని గుడివాక లంక, అలాగే కొమటి లంక, పత్తికోళ్ళ లంక గ్రామాలకు ఇప్పటికే రాకపోకలు నిలిచిపోయినటువంటి పరిస్థితి. అలాగే అమ్మ ఏంటి ఇప్పటికి పునరావాస కేంద్రాలకు రమ్మని చెప్తున్నారు కదా, వరద వస్తుంది, మరి ఎందుకని వెళ్ళట్లేదు? వెళ్తలేదంటే గేదెలు బాధలు అండి అని వెళ్తలేదమ్మా. ఇల్లు కూడా కారిపోతుంది. పిల్లలతో చిన్న పిల్లలతో ఇబ్బంది పడుతున్నారు కదా, మరి ఎందుకు ఇక్కడ ఉండడం, వెళ్ళిపోవచ్చు కదా. మరి గేదెలను వదిలిపెట్టాలి. మేము వెళ్ళిపోయి ఈ పిల్లల్ని పంపించేటాం బాబు. ఇవాళ మా పిల్లలు వస్తున్నారు, వచ్చేయమంటున్నారు. మేమే వెళ్ళలేక ఇది అవుతున్నాం. ఇప్పుడు మీరు ఎంతకాలం అయింది వరద ఎప్పుడైనా చూసారు? ఎలాంటి వరద చూడలేదు బాబు. మునిపి వచ్చినప్పుడు ఆయన వచ్చినప్పుడే అప్పుడు ఇల్లు కట్టారు. అయ్యా కారిపోతున్నాయి. మాకు తెలియక సరిగ్గా పోపించుకోక కారిపోతున్నాయి. ఒక్క గదిలోనే 4 ఉంటున్నాం. ఎప్పుడు వచ్చింది మరి వరద? ఎప్పుడు వచ్చింది, ఎప్పుడు దాకా ఉంటదని చెప్తున్నారు? అదిగో ఇదిగో వారం మట్టి బాబు. మరి ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు. ఇంకా నీళ్ళు వచ్చేసేస్తున్నాయి. మరి తొందరగా వెళ్ళండి, పునరావాస కేంద్రాలకు వెళ్ళాలి కదా, అక్కడ అన్ని ఏర్పాట్లు చేశారు కదా. ఇంకా మరి ఇక్కడే ఉంటే ఇబ్బంది అవుతుంది కదా. మా ఆయన గారు పోయాడు, నెల అవుతుంది, వెళ్ళకూడదని వెళ్తలేదు బాబు. అందుకని వెళ్తలా. ప్రస్తుతం చూడొచ్చు ఆవేదన. ఇప్పుడు ఇళ్లను వదిలి వెళ్ళలేక అలాగే పునరావాస కేంద్రాలకి తరలి వెళితే ఇక్కడ ఉండేటటువంటి ఈ పశు సంపద ఏదైతే దానికి కూడా ఇబ్బంది అవుతుంది అనేటటువంటి ఒక ఆందోళన వీళ్ళైతే వ్యక్తం చేస్తున్నారు. మనం కళ్ళెదుటే బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత వారం రోజులుగా కూడా ఇదే పరిస్థితి ఉందని, ఇంకా ఈ వరద ఎప్పుడు తగ్గుతుందో కూడా ఇప్పటికీ చెప్పలేనటువంటి పరిస్థితి. మరోపక్క వర్షం కురుస్తూనే ఉంది. ప్రస్తుతానికి ఇబ్బందులు అయితే ఎదురవుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ప్రస్తుతానికి కొల్లేరు పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామాల పరిస్థితి ఇది. ఓవర్ టు స్టూడియో.